హలో నమస్తే. కేంద్ర బడ్జెట్ వ్యవసాయ రంగానికి ఏ రకంగా ఉంది? కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి చేసిన కేటాయింపులేంటి? వ్యవసాయాన్ని బాగు చేయడం కోసం, రైతులను ఆదుకోవడం కోసం, పంటల ఉత్పత్తి పెంచడం కోసం, నీటి సరఫరా చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? ఈ బడ్జెట్‌లో ఎటువంటి కేటాయింపులు చేసింది? అభివృద్ధి చెందిన దేశాలు వ్యవసాయానికి చేస్తున్న కేటాయింపులు ఎంత? భారత్ చేసిందెంత? అభివృద్ధి చెందిన దేశాలు వ్యవసాయ పరిశోధనల కోసం చేస్తున్న ఖర్చెంత? భారత్ చేసిందెంత? వ్యవసాయ రంగంలో రైతుల కోసం పనిచేస్తూ ఉన్న సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర్ గారు ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఆయనతో మాట్లాడదాం. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఏం చేసింది ఈ బడ్జెట్లో అనేది. సార్ నమస్కారం. నమస్తే అండి. నేను చెప్పిన ఇంట్రోలో చెప్పిన మాటలన్నీ మీరు విన్నారు. ఏంటి కేంద్ర బడ్జెట్ పైన అగ్రికల్చర్కి ఎలా ఉంది అంటే ఒక మాట చెప్పండి అంటే ఏం చెప్తారు? ఒక్క మాటలో చెప్పాలంటే కేంద్ర బడ్జెట్ రైతులకు కానీ, కార్మికులకు కానీ, పేదలకు కానీ, సామాన్య ప్రజలకు మేలు చేసేటటువంటి కేటాయింపులు పెద్దగా లేవు. లక్షలాది కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద కార్పొరేట్లు, అట్లాగే ఒక గంటలో ఇక్కడి నుంచి అక్కడికి ఎగిరిపోవాలనుకునేటటువంటి ధనాఢ్యులు ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం రూపొందించిన బడ్జెట్ తప్ప ఇది సాధారణమైన ప్రజలకు మేలు చేసే బడ్జెట్ కాదండి. ఏంటి ఎవరికి బుల్లెట్ ట్రైన్లు అవసరం లేదా? బుల్లెట్ ట్రైన్లు అవసరం లేదా? పోర్ట్లు అవసరం లేదా? చెప్తాను. బుల్లెట్ ట్రైను ముంబై నుంచి అహ్మదాబాద్కి లోగడ నరేంద్ర మోడీ ప్రభుత్వం రాకముందే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అది ఆమోదించబడింది. తర్వాత మోడీ వచ్చిన తర్వాత గ్రౌండ్ అయింది. ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది. ఇంకా బహుశా 6 నెలల్లో సంవత్సరం పడుతుంది. ఓపెన్ చేశారు కదా, ఓపెన్ చేశాడు మోదీ పోయి జెండా. ఒక్క స్ట్రెచ్ మొత్తంలో ఒక భాగం ఫస్ట్ ఫేజ్ మొట్టమొదటిలో 80,000 కోట్లతో అయిపోతుంది అనుకుంది. ఇప్పటికి 1,00,000 కోట్లు దాటింది. ఓకే, ఇంకా కూడా అవబోతా ఉంది. ఒక్క దానికే అంత సమయము, అంత డబ్బు ఖర్చు అయితే ఇవాళ 7 హై స్పీడ్ రైల్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. 16 లక్షల కోట్లు 16 లక్షల కోట్లు ఇవాళ ఎస్టిమేట్. అవి పూర్తయ్యేటప్పటికి ఎంత అవుతుందో మీరు ఆలోచించండి. అదే సమయంలో ఈ భారతదేశంలో వ్యవసాయం గిట్టుబాటు కాక, అట్లాగే వర్షాధార ప్రాంతాల్లో నీటి సౌకర్యం లేక కోట్లాది మంది ప్రజలు ఒరిస్సా, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి, బెంగాల్ నుంచి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. కోవిడ్ సమయంలో మనం చూసాం. అత్యంత దయనీయంగా ఎన్ని వేల మంది చచ్చిపోయారో చూసాం మనం కాలినడకను వెళ్ళి. ఇవాళ మీరు మన బెజవాడ కానీ ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్లో ఎక్కడైనా చూస్తే ఆ రాష్ట్రాల నుంచి వెళ్ళేవి కానీ వచ్చేవి కానీ రైళ్లు జనరల్ కంపార్ట్మెంట్లు 2 ఉంటాయి, ముందు ఒకటి వెనక ఒకటి. వాటిల్లో ఎంత కుక్కుని మనుషులు ఎక్కుతారో అసలు మీరు ఆశ్చర్యపోతారు. చూస్తుంటాం. ఏమి ఇంకా 2 కంపార్ట్మెంట్లు పెడితే నష్టమా? ఆలోచనే లేదు అసలు. ఎక్కకపోయినా వాళ్ళు ప్రయారిటీ కాదు ప్రభుత్వానికి. ఎక్కకపోయినా ఖాళీగా ఉన్నా దాదాపు ట్రైన్లో 95% ఏసీ కంపార్ట్మెంట్లే పెట్టేస్తున్నారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే సామాన్య ప్రజల యొక్క అవసరాలు పరిగణలోకి తీసుకోకుండా బాగా సూపర్ రిచ్ పీపుల్ యొక్క అవసరాలు మాత్రమే దృష్టిలో పెట్టుకుంటున్నారు. ఉదాహరణకి ఇప్పుడు ఈ హై స్పీడ్ రైళ్లు ఇవి ఎప్పటికయ్యేం చెప్పండి? లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఈ బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు కదా, 12 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని లెక్కేశారు. దీంట్లో 3,10,000 కోట్ల రూపాయలు నేషనల్ హైవేస్ మీద పెడతారంట. అవును, చెప్పారుగా. ఇప్పుడు నేషనల్ హైవేస్ మీద పెట్టడం తప్ప అని అనను, కానీ దాని మీద ఇంత మొత్తం పెట్టవసరంలా.
ఇప్పుడు ప్రభుత్వం చేస్తా ఉందేంటి, భారతదేశంలో వెరీ బిగినింగ్లో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు కంటిన్యూ అవుతా వస్తున్నాయి. మన రాష్ట్రంలో మనం చూసుకుంటే నందమూరి తారక రామారావు గారు పెద్ద ఆయన మొదలుపెట్టిన హంద్రి నీవా, గాలేరు నగరి, తెలుగు గంగ, ఈ కాలువలు వీటికి సంబంధించి ప్రధాన కాలువల పని కొంత మేరకు అయినాయి. కానీ ఆ నీరు రైతుల భూముల్లోకి వెళతానికి కావాల్సినటువంటి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కానీ పిల్ల కాలువలు కానీ అవలా, కెనాల్ నెట్వర్క్ పూర్తవలా, పూర్తవటం కాదు, చాలా భాగం అవలా. దాని మూలనే పైనుంచి నీరు వచ్చేసి బెజవాడ బ్యారేజీ మీదుగా కృష్ణలోకి వెళ్ళిపోతా ఉన్నాయి. ఈ బడ్జెట్ లో ఎంత పెట్టారో తెలుసా మీకు? ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన అనే స్కీము, దాంట్లోనే యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్, అంటే త్వరగా నిర్మాణంలో కొనసాగుతూ ఉన్నటువంటి ఇరిగేషన్ పథకాలు పూర్తి చేయటానికి ఉద్దేశించిన పథకం అది. ఇప్పుడు దాదాపు ఇప్పటికి 20 ఏళ్ళు పైగా నడుస్తా ఉంది. మొట్టమొదటి అనుకున్న వాటిల్లో ఇప్పటికి సగం కూడా అవలా. ఇప్పుడు ఇంకా 95 ప్రాజెక్టులు ఉన్నాయి పూర్తి చేయాల్సినవి, మొదలుపెట్టి కంప్లీట్ కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా 95 ఉన్నాయి. 95 ఉన్నాయి. ఎంత బడ్జెట్ పెట్టారు సార్ దీంట్లో? 9,900 కోట్లు. ఇప్పుడు అవ్వాలి సార్. అదే చెప్పేది. ఇది మొత్తం అన్ని రాష్ట్రాల్లో కలిపి మన రాష్ట్రం కాదు, మొత్తం దేశం అంతా 95 ప్రాజెక్టులు ఉంటే 9,000 కోట్లు పెడితే ప్రాజెక్టుకు 100 కోట్లు పెట్టారు. 100 కోట్లు పడలేదుగా. అది చెప్పేది ఏంటంటేనండి, ఇవాళ వ్యవసాయంలో భూమిలో నీరు ఉన్నప్పుడే దిగుబడి పెరుగుతుంది, అంతే కదా, ఉత్పత్తి పెరుగుతుంది, పని వాళ్ళకి ఇంకా ఎక్కువ రోజులు పని లభిస్తుంది, రైతుకు కొంత ఆదాయం పెరుగుతుంది. ఇవాళ గవర్నమెంట్ లెక్క ప్రకారంగా, నబార్డు సర్వే ప్రకారంగానే 1 ఎకరము లోపు భూమి ఉన్న రైతు కుటుంబానికి వ్యవసాయంలో వచ్చే ఆదాయం నుంచి వ్యవసాయంలో పెట్టే ఖర్చు పోగా మిగిలేది నెలకి 465 రూపాయలు. ఎకరం నుంచి 2 ఎకరాలన్నర లోపు వాళ్ళకి 1,500 రూపాయలు, 2.5 నుంచి 5 ఎకరాల వరకు వాళ్ళకి 2,000. ఈ పరిస్థితుల్లో నీటి సౌకర్యం కల్పించడం ఎంత అవసరం అనే దానికోసం చెప్పే ఇది రాంగ్ ప్రయారిటీస్. వాటర్ ఇవ్వడం అనేది ఫస్ట్ ప్రయారిటీగా ఉండాలి కదా. ఎస్. ఇప్పుడు మొత్తం భారతదేశంలో పనిచేసేటటువంటి వర్కింగ్ పాపులేషన్, శ్రమజీవులలో 50% వ్యవసాయంలో ఉండారు, రైతు గాని కూలీ గాని, కౌలు రైతు గాని. మరి అన్ని కోట్ల మంది ప్రజలకు ఉపయోగపడేదానికి నువ్వు ముష్టి దల్చినట్టు 9,900 కోట్లు పెడితే ఏంటి చెప్పండి? అంతే, వ్యవసాయం పని దొరికితే బయటికి వలసపోయే అవసరమే ఉండదు కదా చాలా మంది. అవును, అదే కదా. అట్లాగే మీకు ఇవాళ అదే కాకుండా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్, ప్రత్యేకంగా సరుకుల రవాణాకు రైల్వేలో పరిస్థితి ఏంటంటేనండి, ప్రయాణికులు చేరవేయటం ద్వారా వచ్చిన ఆదాయం కన్నా ఫ్రైట్ మీద ఎక్కువ వస్తుంది, సరుకు రవాణా పైన ఎక్కువ వస్తుంది. ఎస్, అది మంచి ఆలోచనే, తప్పులేదు అది. ఇప్పటికే 2 ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్, వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అని 2 కారిడార్లు, ఒకటి పూర్తయింది, ఒకటి ఇంకా కొద్దిగా పూర్తి కావాల్సింది ఉంది. 1,00,000 కోట్లు ఖర్చు అయింది. ఇక్కడ విషయం ఏంటంటే, ఇంత డబ్బు రైల్వే ఖర్చు పెట్టి పూర్తి చేసిన తర్వాత ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. అవునా? అవును, అవును, దుర్మార్గం కదా. అదే చెప్పేది. ఇప్పుడు మళ్ళీ ఇటు బెంగాల్లో డంకుని అనే చోట నుంచి
గుజరాత్లో సూరత్ అనే చోటకి మళ్ళీ వెయ్యాలని చేస్తున్నారు. మరి దానికి దాదాపు 70-80 వేల కోట్ల పైన ఖర్చు అవుతుంది. ఇవన్నీ కూడా ఏం జరుగుతుందంటే ప్రజల పన్నులు, ప్రభుత్వం బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు, వీటితో ఏర్పాటు చేసిన వ్యవస్థల్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారండి. ఓకే 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 అందుకనే నేను అంది ఈ బడ్జెట్ ఎక్కువగా బాగా పెద్ద పెద్ద కార్పొరేట్లకి అట్లాగే కాంట్రాక్టర్లకి ఎక్కువ లాభం చేస్తుంది అని. ఇంకొక మాట చెప్తున్నా, మోడీ వచ్చిన తర్వాత టెలికాం పాలసీలో ఒక మార్పు చేసే విషయం గురించి ముందుగానే ముఖేష్ అంబానీకి ఉప్పందింది. అందుకే అతను జియో ఇంట్రడక్షన్ చేసి దాంట్లో అతనికి చాలా లాభం మిగిలింది జియోలో. ఇప్పుడు ప్రభుత్వం మన భారతదేశంలోనే విమానాలు తయారు చేయాలి అని చెప్పి బడ్జెట్లో పెట్టారు. ఒక నెల రోజుల లోపలే గౌతమ్ అదానీ గారు మా అదానీ సంస్థ విమానాలు తయారు చేయబోతున్నాము అని చెప్పి ప్రకటించాడు. బడ్జెట్ రూపకల్పనలో కూడా కార్పొరేట్ల యొక్క ప్రచ్ఛన్న హస్తం ఉంది అనే దానికి ఉదాహరణలు ఇవి. అది ఇకపోతే మీరు అడిగారు ప్రధానంగా రైతులకి ఏం చేశారు అని. మీరు చూశారు కదా, మా రైతు ఉద్యమాన్ని విరమించేటప్పుడు లిఖితపూర్వకంగా మోడీ గారు గవర్నమెంటు మేము ఒక కమిటీని వేసి సీరియస్గా చర్చించి మీ డిమాండ్కి న్యాయం చేస్తాము అన్నారు. ఏమీ చేయలే. సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి 50% కలిపి ఇస్తాము అన్నది, ఇవ్వాలి అన్నది లేదు. దాని ఊసలేదు ఈ బడ్జెట్లో. ఆ తర్వాత అసలు ఎంఎస్పి ఊసే లేకుండా నేషనల్ పాలసీ ఫ్రేమ్వర్క్ ఆన్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ అని కొత్త విధానం ఒకటి తీసుకొచ్చింది. దాంట్లో ఎంఎస్పితో సంబంధం లేదు. పంటల ధరకి ఇన్సూరెన్స్ పథకం పెడతాము అని. ధర కల్పిస్తాం, ధర వచ్చేలా చేస్తాం అది కదా చెప్పాలి. ధర పడిపోతే దానికి మేము ఇన్సూరెన్స్ కల్పిస్తాం అని చెప్తుందా. ఇప్పటికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే పథకం అమలవుతుంది. అది రైతుకి మేలు చేయటిలా ఆ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకి కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అర్థమైందా మీకు? అదే పని ఆ విధంగా జరుగుతుంది. అంతేకాదు ఇవాళ నకిలీ విత్తనాలు, నాణ్యత లేని పురుగు మందులు, వాతావరణంలో మార్పులు, కరువు, అధిక వర్షాలు, అకాల వర్షాలు, తుఫాన్లు, వీటిల్లో నష్టపోయినటువంటి రైతులకి ఒక్క పర్యాయం రుణమాఫీ చేయండి మహానుభావ అని చెప్పి 2018 నుంచి మొత్తుకుంటా ఉంటే ఇవాళకి కూడా అతని మనసులోకి కరగల, చెవులోకి ఎక్కల. చాలా మంది కార్పొరేట్లకి 16 లక్షల కోట్ల రూపాయలకు పైగా రుణాలని మాఫీ చేసింది బ్యాంకు. 16.5 లక్షల కోట్లని ఒక లెక్క. వేరే కొంతమంది లెక్కలైతే 25 లక్షల కోట్లని ఇంకొక లెక్క. మీరు ఆశ్చర్యపోతారండి. నరేంద్ర మోడీ గారికి గౌతమ్ అదానీ కుడి భుజం, ఎడమ భుజం అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ వాళ్ళ తమ్ముడు. ఈయన గారు విదేశాలు వెళ్ళినప్పుడల్లా ఆయన గారు ఎమటా వెళ్తాడు. అక్కడ కొన్ని అగ్రిమెంట్లు చేస్తాడు ఈ అనిల్ అంబానీ. అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ గురించి ఎవరు బ్యాడ్ లేదు ఇప్పటికి కార్పొరేట్ చరిత్రలో కూడా. అనిల్ అంబానీ మోసగాడు, బ్యాంకులకి మోసం చేశాడు అని కేసులు పెట్టారు. అటువంటి అనిల్ అంబానీ సంస్థ 42,000 కోట్ల రూపాయలు బ్యాంకులకి బాకీ పడితే
నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఉమ్, ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ కింద ఉమ్, ఎంతకు రిజాల్వ్ చేశారో తెలుసా అండి? ఉమ్. వాళ్ళ అన్న ముఖేష్ అంబానీ గారికి 435 కోట్లకి ఇచ్చేశారు. అనిల్ అంబానీ సంస్థ యొక్క ఆ ఏదైతే ఆస్తులు ఉన్నాయో ఉమ్, అవన్నీ కూడా 435 కోట్లకి ఇచ్చేశారు. ఓకే. వీడియోకాన్ అనే సంస్థ పేరు విన్నారుగా? ఉమ్, అన్ని ఫ్రిడ్జ్లు, టీవీలు, అవి ఇవి కన్స్యూమర్ ప్రొడక్ట్స్ చాలా అమ్మారు. ఉమ్, 71,000 కోట్ల రూపాయలు బ్యాంకులకి బాకీ పడ్డారు. ఉమ్. అవును, వీడియోకాన్. ఉమ్, దాన్ని ఈ రిజల్యూషన్ ప్రాసెస్లో వేదాంత కంపెనీ ఉంది కదా, వేదాంత రిసోర్సెస్, అవును సార్. అనిల్ అగర్వాల్ అతడు కూడా అదానీ అంబానీల తర్వాత అతి సన్నిహితుడు వేదాంత అగర్వాల్. ఓకే. మోదీ. ఎన్ని మైనింగ్ లైసెన్సులు ఇస్తున్నారో చెప్తానికి లేదు. ఉమ్, అతనికి 3,000 కోట్ల రూపాయలకి ఇచ్చేశారు. వీడియోకాన్. 3,000 కోట్లకి. ఉమ్, 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 ఇంత దుర్మార్గంగా చేస్తున్నారు. ఉమ్, అదే రైతులు కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళు కానీ, చిన్న చిన్న వాళ్ళని కడతా ఉండా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని తెలుసు కూడా బ్యాంకులు కట్టు 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 అని చెప్పి ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుడి కన్నా కూడా ఘోరంగా ఇబ్బంది పెడతా ఉన్న పరిస్థితులు జరుగుతూ ఉంది. అవును. అట్లా జరిగింది. అట్లాగే సరే, ఎంఎస్పి సంగతి అట్ట ఉంచి ధరల స్థిరీకరణ నిధి అనేది ఇవ్వాలి. ఎప్పటి నుంచో వింటున్నాం. అది ఆ స్థిరీకరణ ఎక్కడ అవుతుందో, నిధులు ఎక్కడికి వస్తున్నాయో, ఎవరికి పోతున్నాయో తెలియట్లా. ఆ ధరల స్థిరీకరణ నిధికి ఎంత పెట్టారయ్యా అంటే 6,100 పెట్టారు భారతదేశంలో మొత్తం ధరలు. మొత్తానికి. అయితే ఉమ్, ఈ 6,100 కోట్లు దేనికి వాడతారంటే ఉమ్, నాఫెడ్ సంస్థ చేత కందులు, పెసలు, మినుగులు, అపరాలు అవును. అవి కొనుగోలు చేసేదానికి వాడతారు. ఉమ్, వాడి వాళ్ళు కొన్నదానికన్నా కొంత తక్కువ రేటుకి 100 టన్నులకి తగ్గకుండా తీసుకునేటటువంటి ఈ డిమార్ట్, కే మార్ట్, రిలయన్స్ ఇవి ఉన్నాయి కదా, అవును. వాటికి ఇస్తారు. ఓహో. ఉద్దేశం ఏంటి? తక్కువ రేటుకి ఇవ్వాలని. ఓహో. ఎక్కడా అట్లా జరగట్లా. ఉమ్, ఉమ్, ఉమ్. మామూలుగా ప్రైవేట్గా ఎంత రేటు ఉంటుందో అక్కడ అంతే ఉంటుంది. అదే రేటు చొప్పున వాళ్ళు అమ్ముతున్నారు. ఉమ్, అవును. ఆ విధంగా సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం భరించడం అనేది ఇది కొత్త కాదు, ఇంత ముందు నుంచి జరుగుతూ ఉంది. అదే పద్ధతిలో ఈ 6,100 కోట్లు పెట్టారు. ఓకే. తర్వాత ఉమ్, వ్యవసాయంలో ₹1 రీసెర్చ్లో, ఇన్నోవేషన్లో పెట్టుబడి పెడితే ₹14 ఫలితం చేకూరుతుంది అని చెప్పి శాస్త్రవేత్తలు లెక్క. ₹1 మనం ఖర్చు పెట్టి ఒక పరిశోధన చేస్తే అంత ₹14 ఉపయోగం ఉంటుందని. ఓకే. ఉదాహరణకి మీకు పంజాబ్లో బాస్మతి బియ్యం, ఉమ్, అదే పోసా బాస్మతి అంటారు, ఉమ్, అది చాలా సక్సెస్ఫుల్గా ఇక్కడ ఉత్పత్తే కాకుండా ఇతర దేశాలకు ఎగుమతి కూడా అయింది. ఓకే. అటువంటి ఉదాహరణలు కొన్ని దృష్టిలో పెట్టుకుని ఏ వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పేది అది. ఉమ్, మన భారతదేశంలో ఉమ్, కనీసం అగ్రికల్చరల్ జీడిపిలో 1% అన్నా ఈ పరిశోధన, అభివృద్ధి, ఇన్నోవేషన్ మీద పెట్టాలంటే మంచిది అని చెప్పి యునైటెడ్ నేషన్సే కాకుండా అనేక మంది ప్రఖ్యాత ఆర్థిక వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రభుత్వాన్ని సూచించారు. అగ్రికల్చర్ జీడిపిలో 1% 1%. పెట్టండి, రీసెర్చ్ పైన పెట్టండి. కానీ అది ముందు నుంచి జరగల. ఉమ్, గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా సుమారుగా 0.75% పెట్టేవాళ్ళు. ఓకే. రాను రాను దిగజారులు నాగంబొట్లు అని ఒక సామెత ఉంది కదా, ఉమ్, అట్టా ఈయన గారు మోడీ గారు తగ్గిస్తే ఇప్పుడు 0.4%కి వచ్చింది. ఓ. చాలా తక్కువ. గత యూపీఏ సర్కార్తో పోలిస్తే 50% పడిపోయింది. ఉమ్,
మన భారతదేశం జనాభాతో కుడి ఎడంగా ఇదివరకు ఎత్తు ఉండేది. ఇప్పుడు మనం చైనా దాటిపోయాం. సరిపోయాం కదా. వ్యవసాయంలో కూడా దాదాపు మనతో సమానంగా ఉత్పాదకత ఎక్కువ అనుకోండి. అటువంటి చైనాలో మన భారతదేశంలో వ్యవసాయ పరిశోధన అభివృద్ధి పైన ఖర్చు పెట్టేటటువంటి నిధులకు 5 రెట్లు ఎక్కువ వాళ్ళు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు. ఓ చైనా. దాని మూలనే వాళ్ళు ఆ ఉత్పాదకత చాలా పెంచుకోగలిగారు. ఓకే. అట్లాగే వ్యవసాయంలో క్లైమేట్ రెసిస్టెంట్ అగ్రికల్చర్, పాలీ హౌసెస్, గ్రీన్ హౌసెస్ లాంటివా? ఈ వాతావరణ మార్పులను తట్టుకుంటూ దెబ్బతినకుండా ఏ విధంగా పంటలు పండించుకోవాలి అనే దాంట్లో పరిశోధన ఓకే. చాలా సక్సెస్ఫుల్ గా చేసుకోగలుగుతున్నారు. మనం చాలా వెనకబడి ఉన్నాం. ఓకే. తర్వాత ఇవాళ మనం ఆల్రెడీ ఇప్పుడు అనుభవిస్తున్నాం గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్. ఇవాళ ఆ గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, వాతావరణంలో మార్పుల యొక్క దుష్ప్రభావాన్ని బాగా తగ్గించాలంటే అడవుల విస్తీర్ణం కనీసం 33% ఉండాలి ఈ దేశంలో అని ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో లెక్కది. 33% ఫారెస్ట్ ఉండాలి. అయితే ఇప్పుడు ఎంత ఉందని అంటే 20% ఉంది. కేవలం 20%. 20% నేను వింటోంది. 20-21 అయ్యే ప్రయత్నం చేయట్లా, తగ్గుతూ వస్తుంది. ఇంకా అయ్యో రామా, 33 నుంచి 20 తగ్గిపోతూ వస్తుంది. మొత్తం ఇతను చేసిందే అని నేను చెప్పను. చాలా రోజులు వెరీ బిగినింగ్ నుంచి ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టినప్పుడు ఆ నీళ్లు మునిగిపోతాయి కదా, అడవుల్లోనేగా జనరల్ గా కట్టేది. అట్టా కూడా లక్షల ఎకరాలు ఇదివరకు జరిగిపోయింది. ఇప్పుడు ఈ క్లైమేట్ చేంజ్ వచ్చిన తర్వాత చాలా జాగ్రత్త పడుతున్నారు. కార్బన్ ఉద్గారాలు బాగా తగ్గించాలి అని చెప్పి అంతర్జాతీయంగా సమావేశాల్లో కూడా నిర్ణయాలు జరుగుతున్నాయి. మన భారతదేశం కూడా 2070 నాటికి 0 కార్బన్ ఎమిషన్స్ కమిట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఈ బడ్జెట్లో కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి 20,000 కోట్లు ఖర్చు పెడతాము అని చెప్పి మోడీ గారు పెట్టాడు. మంచి బడ్జెట్ అనేది, మంచి నెంబరేనా? ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 12 ఏళ్లలో 7.5 లక్షల ఎకరాలు అటవీ భూములు అటవీయేతర అవసరాలకు మళ్లించబడింది అని చెప్పి పార్లమెంట్లో మంత్రి గారి సమాధానం చెప్పాడు. 7.5 లక్షల ఎకరాల ఫారెస్ట్ భూమి. ఓ మై గాడ్. ఇంకా పెద్ద ప్రమాదం రాబోతా ఉంది. ఏంటంటే గ్రేట్ నికోబార్ ద్వీపాలు అంటారు. అక్కడ షోంపెన్ అనేటటువంటి ఆటవిక తెగ గిరిజనులు ఉన్నారు, షెడ్యూల్ ట్రైబ్. వాళ్ళ మనుగడకి, వాళ్ళ అస్తిత్వానికి దెబ్బ కొడుతూ 30,000 కొన్ని వేల ఎకరాల అటవీ భూమిని తీసుకుంటూ 90,000 కోట్లు పెట్టుబడితో అక్కడ అంతర్జాతీయ నౌకాశ్రయం, అంతర్జాతీయ విమానాశ్రయం, పెద్ద కన్వెన్షన్ సెంటర్, హోటళ్ళు ఇట్లా అభివృద్ధి చేస్తాము అని మోడీ గారు ప్రతిపాదన. దానిపైన మా పెద్ద ఆయన ఈఏ శర్మ గారి దగ్గర నుంచి అనేక మంది పర్యావరణవేత్తలు, ఇదివరకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగస్తులు, వీళ్ళందరూ కూడా, కొంతమంది అంతర్జాతీయ నిపుణులు కేంద్ర ప్రభుత్వానికి దీని వలన చాలా తీవ్రమైనటువంటి దుష్పరిణామాలు సంభవిస్తాయి. రాజ్యాంగం ప్రకారం ఆ షెడ్యూల్ ట్రైబ్ వారికి అపకారం జరగటమే కాకుండా అటవీ భూమిలో ప్రైవేటు వ్యక్తులకి ఏ రకమైన ప్రమేయం ఉండకూడదు అని చెప్పి కోర్టు తీర్పులు ఉన్నప్పటికీ కూడా మీరు ఈ విధంగా చేసేటట్టయితే పర్యావరణం మీద చాలా తీవ్రమైన ప్రభావం పడుతుంది. మన జనాభా చాలా ఇంకా పెరిగిపోతున్నాం, చైనా కన్నా మిగిలిపోయాం. రాబోయే రోజులలో ఈ పర్యావరణ ప్రభావం వల్ల
వ్యవసాయ ఉత్పాదకత తగ్గి ఆహార భద్రత కూడా ప్రమాదంలో పడేటటువంటి పరిస్థితి ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరిస్తున్నారండి. ఓకే. దాన్ని పెడచెవిని పెట్టి ఆ పని చెయ్యాలని మూర్ఖంగా వెళ్తున్నాడు. ఓకే. తెర ఏం చేస్తారో తెలుసా మీకు? సార్, కంప్లీట్ అయిపోయిన తర్వాత అదానీ గారికి పళ్ళులో పెట్టిస్తాడు. ఓకే. ఇప్పుడు ఎట్లా అయితే 7 విమానాశ్రయాలు, 12 నౌకాశ్రయాలు, మైన్స్, 1000 కిలోమీటర్ల విద్యుత్ లైన్లు, నేషనల్ హైవేస్, పోర్ట్లు, నేషనల్ హైవేస్ ఇవన్నీ ఎట్లా ఇచ్చారో అది కూడా అతనికి ఇచ్చేస్తాడు. అర్థమైందా మీకు? ఈ విధంగా బడ్జెట్లో రైతులు సామాన్య ప్రజలకు మేలు జరిగాయి వదిలిపెట్టేసేసి వాళ్ళకి మేలు చేసేదానికి ఈరోజు బడ్జెట్లో పెట్టిన పరిస్థితి జరిగింది. అదే బాధపడుతున్నాం. అది మొత్తం ఇష్యూ చూస్తే ఒక కామన్ మ్యాన్ సెంట్రిక్గా, ఒక పేదవాడి సెంట్రిక్గా లేదు బడ్జెట్. లేదండి. ఫార్మర్ సెంట్రిక్గా లేదు. ఓన్లీ బిజినెస్ కమ్యూనిటీ సెంట్రిక్గా ఉంది. అవును. కొంతమంది సెలెక్టెడ్ బిజినెస్ కమ్యూనిటీ సెంట్రిక్గా ఉంది. అవును. ఇప్పుడు మామూలుగా పరిశ్రమల్లో ఇప్పుడు భారతదేశంలో ఎక్కువ మందికి ఉపాధి చూపిస్తూ ఉంది వ్యవసాయం తర్వాత స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈస్. ఆ రంగంలో ఉండే సమస్యలు కానీ, వాళ్ళకి క్రెడిట్ విషయంలో ఉండే సమస్యలు కానీ, అట్లాగే అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్లో కానీ, ఎక్స్పోర్ట్లో ఉన్నటువంటి వాటిలో కానీ వాటికి ఇవ్వాల్సినటువంటి సహకారం ఇవ్వటంలా. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద పరిశ్రమలకి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ PLI అని ఇస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ అని కొత్తగా పెట్టారు. PLIకి 2 లక్షల కోట్లు, ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్కి 1 లక్ష కోట్లు. ఈ రెండు కాక క్యాపిటల్ పెట్టుబడి పెట్టినటువంటి దాంట్లో మళ్ళీ దాంట్లో ఇన్సెంటివ్ ఇస్తారు, సబ్సిడీ. ఇట్లా వివిధ మార్గాలలో ప్రభుత్వం ఆ కార్పొరేట్ సంస్థలకి వేల కోట్ల రూపాయలు దోచిపెడుతుంది. ఎట్లా సార్ మరి? ఎవరు ఆపాలి దీన్ని? అదే కదా చెప్పేది. మోడీ అధికారంలోకి రాకముందు భారత ప్రభుత్వం మీద అప్పు భారం 55 లక్షల కోట్లు. అది ఇప్పుడు 200 లక్షల కోట్లకు పెరిగింది. 204 లక్షల కోట్లు అంట. ఇప్పుడు ఈ సంవత్సరం బడ్జెట్లో 11 లక్షల కోట్లు డెఫిసిట్ బడ్జెట్. 20 లక్షల కోట్లు అప్పులు తేవాలని పెట్టారు బడ్జెట్. 17 లక్షల కోట్లు అప్పు తేవాలని పెట్టారు. 17 లక్షల కోట్లు. ఇంత అప్పు చేసి ఎవరికి మేలు చేస్తున్నావు? ఫార్మర్ అట్లే ఉన్నాడు, ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవ్వట్లా. లేబర్కేమో లేబర్ కోట్లన్నీ తీసుకొచ్చి పెట్టి వాళ్ళనేమో హక్కులు భంగం కలిగించేసావు. ఇప్పుడు పల్లెటూళ్ళలో ఎకరం 2 ఎకరాలు 4 ఎకరాలు ఉండే రైతులు కూడా భూమి లేని పేదవాళ్ళతో పాటు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పాల్గొంటూ ఉండేవాళ్ళు. వ్యవసాయం అనేది సీజనల్గా పనులు ఉండేవి. అటువంటి దాని మూలనే ఆ స్కీమ్ పెట్టారు. చాలా మంచి స్కీము. కోవిడ్ టైంలో ఉండి, కరువు టైంలో ఉండి కొద్దో గొప్ప మనుషులు బ్రతకగలుగుతున్నారంటే చాలా ఉపయోగపడింది. ఆకలి చావులు ఆపింది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థని కాస్త బలోపేతం చేసింది, వలసలను కూడా ఆపింది అది. ఇప్పుడు దాన్ని మార్చేసేసి మహాత్మా గాంధీ పేరు కూడా తీసేసి విబి వికసిత్ భారత్ రామ్జీ అనే పథకం పెట్టారు. పేరు మార్చడం సరే, అసలు ఇది రూరల్ డెవలప్మెంట్ సంబంధించి స్టేట్స్ని కూడా సంప్రదించాలి కదా. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించలా. వాళ్ళు ఎస్ అని వాళ్ళతో అనిపించుకోకుండానే 40% భారం రాష్ట్ర ప్రభుత్వాల మీద పెట్టి ఫెడరల్ కాన్సెప్ట్కి చాలా విరుద్ధంగా చేస్తున్నారు. పేరుకేమో ఇదివరకు 100 రోజులు అన్నదాన్ని మేము ఇప్పుడు 125 రోజులకు పెంచేసాం, మేమేమి తప్పు చేయలేదు, అన్యాయం చేయలేదు అని చెప్తారు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ కేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చి GST పెట్టి
అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చేటటువంటి ఆదాయ వనరుల్ని బాగా ఇది పెట్టి ఎక్కువ డబ్బు సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేస్తుంది, సెస్సులు కానీ ఇవన్నీ కూడా. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలేమో కేంద్రం కన్నా రాష్ట్రంలోనే ఎక్కువగా ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళు అప్పో సప్పో ఎట్టో కొట్ట ప్రజలని సంతృప్తి పరచడం కోసం తంటాలు పడతారు. ఆ పరిస్థితుల్లో డబ్బులు లేక 40% రాష్ట్ర ప్రభుత్వం భరించాలంటే దాదాపు ఈ స్కీమ్ అసలు ముందుగా అడిగేసే పరిస్థితి ఉండకపోవచ్చు అని అందరూ కూడా భయపడతా ఉంది. ఆ గ్రామీణ పేదల యొక్క పొట్ట కొట్టుతున్నావు మోడీ అని చెప్పి రైతు సంఘాలన్నీ కూడా హెచ్చరిస్తా ఉన్నాయి. దయచేసి పాత మహాత్మా గాంధీ ఆ స్కీమ్నే కొనసాగించు, 125 రోజులు పెంచి తెప్పించు, రాష్ట్ర ప్రభుత్వాల మీద బడ్డను పెట్టకుండా చెయ్యి. 16 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి రైట్ ఆఫ్ చేసేవే కార్పొరేట్లకి ఉద్దేశపూర్వకంగా బ్యాంకులకి ఎగ్గొడుతున్నారు వీళ్ళు. స్తోమత ఉండి కూడా కడతలేదు అని బ్యాంకులు ప్రస్తావించిన వాళ్ళకు కూడా రైట్ ఆఫ్ చేసేవే. అటుంటప్పుడు పేదవాళ్ళని ఆదుకుంటానికి చెయ్యాలి కదా. అందువల్ల నేను ఆ మాట అంది. అది చూద్దాం మరి ఏమైనా మారుతారో లేదా ఏంటి. ఏపీకి ఏమైనా వచ్చిందా సార్ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాయింట్ ఆఫ్ వ్యూలో? చాలా బాధేస్తుందండి. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు చాలా బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాడు, చాలా బ్రహ్మాండంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు, మా రాష్ట్రానికి కూడా ఎంతో ఆదుకుంటున్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. హర్షం వ్యక్తం చేశారు బడ్జెట్ పైన. పోలవరం ప్రాజెక్టుకి ఎంత కేటాయించారో తెలుసా అండి? 3,000 కోట్ల, కేవలం 3,000 కోట్లు. ఇప్పుడు నిర్వాసితులకి పునరావాస సౌకర్యాలు కల్పించడం కోసమే 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటే, ఇంకా చేయవలసిన పని బోళ్ళంతుంటే నువ్వు 3,000 కోట్లు ఇస్తే ఎప్పటికి పూర్తవుతుంది పోలవరం ప్రాజెక్టు చెప్పండి. అంతకుముందు మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో వాళ్ళు విభజించి తప్పు చేశారు. కాంగ్రెస్ ఆత్మహత్య చేసుకుంది. కానీ కనీసం కొంత మేరకైనా న్యాయం చెయ్యాలనే మనకి విభజన చట్టంలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ పెట్టారు. వెనకబడిన ప్రాంతాలకు నిధులు అదనంగా ఇస్తామన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా తీసుకున్నారు. కేబినెట్ మీటింగులో ఏమి నిర్ణయం చేశారో తెలుసండి? పోలవరం మల్టీపర్పస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చాలా పెద్దది, అందువలన తప్పనిసరిగా ఎక్కువ టైం పడుతుంది పూర్తవటానికి. ఆ సమయం లోపల ఇనుము, సిమెంటు ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి ఎస్టిమేట్ పెరిగినా మొత్తం ప్రాజెక్టుని పూర్తి చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని అని మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తే మార్చారుగా వీళ్ళు వచ్చి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేశారో తెలుసా మీరు? 1 ఏప్రిల్ 2014 నాటికి అప్పటికి ఇరిగేషన్ కాంపోనెంట్ రేట్ ఎంత వ్యయమో, ఎంత ఎస్టిమేటో అదే ఇస్తామని ఎప్పుడు తీర్మానం చేశారో తెలుసా? 2017లో. అంత దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్ అవసరాలు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రైతుల యొక్క అవసరాలకి పూర్తిగా విరుద్ధంగా మోడీ ప్రభుత్వం నడుస్తుంది.